ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రియులారా, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ప్రియులారా, ఎప్పుడైతే పరిచారకులు యేసయ్య మాట విన్నారో అప్పుడు అద్భుతము జరిగినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ఆ నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడి ఉన్నవి. ప్రియులారా, యేసయ్య మాట వింటే అద్భుతము జరుగును గనుక యేసు మాట విందుముగాక. యేసు మాట సృష్టించే మాట, యేసు మాట రక్షించే మాట, యేసు మాట శక్తిగల మాట, యేసు మాట జీవము గల మాట, యేసు మాట అద్భుతములు చేయు మాట, యేసు మాట పాప శాప మరణముల నుండి తప్పించు మాట, నిత్య జీవపు మాట, నిత్య జీవపు బాట. యేసు మాటను విందుముగాక, యేసు బాటలో పయనించుదుముగాక. దేవుడి వాక్యము మన కొరకు దీవించునుగాక. ఆమేన్. సృష్టికర్త అయిన యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము. నీ ప్రేమ కొరకు వందనాలు, నీ వాక్యము కొరకు వందనాలు. అనుదినము నీ వాక్యము ద్వారా మీరు మమ్మలను పోషించుచు బలపరుచుచున్నందుకై, తృప్తిపరుచుచున్నందుకై నేను స్తుతిస్తున్నాము. సృష్టించే మాట, అద్భుతములు చేయు మాట, రక్షించే మాట, స్వస్థపరిచే మాట, అద్భుతమైన నీ వాక్కును మేము ఆలకించి అనుసరించేవారిగా, అద్భుతములు పొందుకునేవారిగా ఉండునట్లు సహాయము చేయమని సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.